ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను బీకేఎంయు నేతలు ముట్టడికి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎన్నికలకు ముందు పేద ప్రజలకి, వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకి ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదు. అదేవిధంగా పెన్షన్ని 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసుకొని వికలాంగులకు 6,000 రూపాయలు చేసుకోమని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ ఆ పెన్షన్లు పెంచట్లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కొత్త వాళ్ళకి ఒక్క పెన్షన్ కూడా ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది పెన్షన్దారులు మరణించిన వాటి స్థానంలో గత ప్రభుత్వం